హనుమ యొక్క ప్రేరణ, రాముడి యొక్క సేవ కోసం శ్రీల ప్రభుపాదుల వారు 7 సముద్రాలు దాటి అమెరికాకి చేరుకొని ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కృష్ణ భక్తిని అందించారు. అందుకే ఇందాక వారు చెప్పినట్టుగా శ్రీల ప్రభుపాదుల వారిని కృష్ణ కృపా శ్రీమూర్తి అని అంటారు. వారు కృష్ణుడి యొక్క పూర్తి అనుగ్రహ స్వరూపులు శ్రీల ప్రభుపాదుల వారు. ఎందుకో తెలుసా అండి, వారికి ఎటువంటి భేదం లేదండి. వారు ఎప్పుడు కూడా డిఫరెన్స్ చూడలేదు. ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక జీవుడికి కావాల్సింది కృష్ణుడిగా వారు భావించారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కృష్ణుడిని అందించాలి, ఈ భక్తిని అందించాలి. ఎప్పుడైతే మనం ఒక సంకుచిత స్వభావం ఉంటుందో అండి, అప్పుడు మనం సమాజానికి మేలు పెద్దగా చేయలేమండి. కానీ ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపని పొందిన వారు ఎప్పుడూ కూడా తారతమ్యములు చూస్తూ భేదాలను క్రియేట్ చేయాలన్నమాట. అందరినీ సమానంగా చూస్తూ అందరినీ భగవంతుడి దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నం మన శ్రీల ప్రభుపాదుల వారు చేశారు. వారి యొక్క ప్రయత్నం వల్లనే ఈరోజు లక్షలాది మంది మనము భగవంతుడి యొక్క నామం చెప్తున్నా, భగవంతుడి గురించి వింటున్నా, అదంతా వారి యొక్క కృప, వారి యొక్క దయ. అందుకే వారిని కృష్ణ కృపా శ్రీమూర్తి అని అంటారు. అటువంటి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి రోజున హనుమ లంకకి చేరుకున్నారు కదండి. అక్కడి నుంచి చూసేసరికి ఎంత సుందరంగా కనిపిస్తుందటండి లంక. ఎంత బాగున్నాయట, ఎంత మంచి మంచి భవనాలు ఉన్నాయట, బంగారంతో అలా తలకుమంటూ ఉన్నాయట. అవి చూసేసరికి హనుమకు ఒక ఆలోచన కలిగిందటండి, ఇది మా రాముడి దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. ఒక భక్తుడి యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలుసా అండి, ఎక్కడ మంచిది కనిపించినా సరే ఇది మా రాముడికి ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఏది మంచిది కనిపించినా సరే అదే ఇది నా భగవంతుడికి ఎలా ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఒక భౌతికమైన వ్యక్తికి ఎలా ఉంటుందో తెలుసా అండి, భగవంతుడి దగ్గర ఏదైనా మంచిగున్నా సరే అది నాకు కావాలి అని అనిపిస్తుంది. ఒకసారి మేము ఒకళ్ళకి ఒక ఫోటో ఇచ్చామన్నమాట, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటో. అయితే వారు చాలా బాగుందండి, ఇవి చూస్తుంటే నాకు కొన్ని నగల ఐడియాలు వస్తున్నాయి అని అన్నారు. ఇది భౌతికమైన ఆలోచన, స్వామివారి దగ్గర నుంచి కూడా మనం ఏం పొందొచ్చు అని. కానీ ఒక భక్తుడు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కడ మంచిది చూసినా సరే ఇది మన స్వామికి కావాలి, ఎక్కడ మంచిది చూసినా సరే ఇది మనకు స్వామికి కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. హనుమ పరమరామ భక్తుడు కాబట్టి లంకని చూస్తే ఇదే రాముడి దగ్గర ఉండాలి, ఈ రావణాసుడి దగ్గర ఎందుకుంది అని ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక ఆవిడ వస్తుందండి. నిన్నటి ప్రవచనంలో మనం చూసాం, మైనాకుడు, సురస, సింహిక ముగ్గురు వచ్చారు. ఇప్పుడు 4వ ఒక ఆబ్స్టికల్ హనుమకు అక్కడ కలుగుతుంది. లంకిని అనే ఒక రూపంలో హనుమని అడ్డుకుంటుందన్నమాట. నా పేరు లంకిని, నా యొక్క ఆజ్ఞ లేనిది ఎవరు కూడా లంకలోకి ప్రవేశించలేరు అని చెప్తుంది హనుమతి. మీకు తెలుసా అండి, లంకిని ఎక్కడ ఉండేది? ఇంతకుముందు బ్రహ్మలోకంలో ఉండేది. బ్రహ్మలోకంలో ఒక కాపలాదారుడిగా ఉండేదన్నమాట లంకిని. కానీ ఆవిడికి కొద్దిగా చిరాకు పడే ఒక వ్యక్తిత్వం ఉండేదట. అందరిపైన చిరాకు పడుతూ, నువ్వు పక్కకు తిరుగు, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు అని అందరినీ కూడా చిరాకు చేస్తూ ఉండేదట. ఒక అహంకారం ఉండేదట. ఇందాక వారు అన్నారు కదా, అహంకారం అనేది ఒక భక్తుడి దగ్గర ఉండకూడదు అని. అలా అహంకరించేసరికి బ్రహ్మగారు అనుకున్నారట, అమ్మా నువ్వు బ్రహ్మలోకంలో ఉన్నా నీకు అహంకారం ఉన్నది కాబట్టి అహంకారం బ్రహ్మలోకానికి తగిన ప్రదేశం కాదు, నీకు అహంకారం ఉన్నది కాబట్టి నీకంటే అహంకారం ఉన్న వాళ్ళ దగ్గరికి నేను నిన్ను పంపిస్తాను అని లంకలోకి పంపించారట బ్రహ్మగారు. ఇది చూడండి, మనం ఎక్కడ ఉన్నాము అనేది గొప్ప విషయం కాదండి, మన యొక్క చిత్తము, మన యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉండేది అనేది ముఖ్యం అన్నమాట. మనము ఎక్కడున్నా సరే మన యొక్క భావనను శుద్ధిగా ఉంచగలిగినాం అనుకోండి, అదే నిజమైన సఫలీకృతం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పొందగలిగేది అని చెప్పచ్చు. ఎక్కడున్నాము, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాము అనేది కాదండి, మన యొక్క భావన ఆంతరంగికంగా. ఇక విషయం తెలుసా, అందరూ కూడా ఈ ప్రపంచంలో బయట ఏమేమి అలంకరణలు చేసుకున్నారు అని చూస్తూ ఉంటారు. కొంతమంది విశేషంగా అలంకరించుకున్నారనుకోండి, మధ్య మధ్యలో ఇలా ఇలా అంటూ ఉంటారనమాట.
మేమనుకుంటే అరే ఇన్నిసార్లు ఎందుకురా వాచ్ చూస్తున్నారు, ఒకసారి చూస్తే అయిపోతుంది కదా అంటే వాళ్ళు చూడడానికి కాదు, మనల్ని చూపించడానికి. 10 సార్లు ఇలా ఇలా చూసారనుకోండి, కొత్త వాచ్, కొత్త వాచ్. లేదా ఇంకొక అలంకరణ అనుకోండి, ఇలా ఇలా అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు, లేదా ఇలా ఇలా చాలా ఉన్నాయి. నేను అలా బయట బాహ్యంగా చూపించాలి అని అనుకుంటారు. అలానే బాహ్య వస్తువులని చూసి వీరు ఇంతటి వారట అంతటి వారట అని కూడా అంటారట. మీకు విషయం తెలుసా, ఈ ప్రపంచంలో ఉండే జనాలు ఒకసారి మనం వస్తూ ఉంటే మనల్ని స్కాన్ చేస్తారట అండి. వీరు ఏ బ్రాండ్స్ వేసుకున్నారు అని స్కాన్ చేసి వారు వేసుకున్న బ్రాండ్స్ బట్టి మనతో మాట్లాడతారట. తెలిసినా మీకు ఈ విషయం? మనం కూడా బ్రాండ్స్ చూస్తాం. ఏం బ్రాండో తెలుసా అండి? మన దగ్గర నుదుటిన బొట్టు ఉన్నదా, మెడలో మాల వేసుకున్నారా, ఒక సాంప్రదాయకమైన దుస్తులు వేసుకున్నారా, మనం కూడా చూస్తాం. కృష్ణదాసుల భగవంతుడికి చెందినవారా అని చూస్తూ ఉంటాం. కానీ భగవంతుడు ఏ బాహ్యమైన వస్తువుని చూడరటండి. ఆయన ఆంతరంగికంగా ఉండే మన చిత్తాన్ని చూస్తారట. కృష్ణుడికి ఒక లక్షణం ఉంటుంది, ఇన్సైడ్ అవుట్ అని అంటారా. ఆయన లోపల దాచిపెట్టుకున్నది బయట చూస్తాడట, బయట విషయాలు నమ్మడట ఆయన. ఆ పరమాత్మ దగ్గర ఆ క్వాలిటీ ఉందండి. మనం అంటే ఈజీగా మనల్ని మోసం చేయొచ్చండి, కానీ స్వామిని మోసం చేయలేం కదండి. మన హృదయంలో ఏమున్నది దానికి తగ్గట్టుగానే మనకి ఇంకొక అవకాశాన్ని భగవంతుడు ఇస్తాడు. ఈ లంకిని బ్రహ్మలోకంలో ఉన్నా సరే ఆ అహంకారంతో ఉండేదట. అహంకారంతో ఉన్న లంకిని, అమ్మ నీకు ఈ ప్రదేశం మంచిది కాదు, నువ్వు లంకకి వెళ్ళు అని అక్కడికి పంపించేశాడు. ఆవిడ ఇక్కడ కూడా నన్ను లంకిని అని అంటారు, నన్ను దాటుకొని ఎవరూ కూడా నా అనుగ్రహం లేనిది లంకలోకి వెళ్ళలేరు అంటే హనుమ ఒక్కసారిగా ఆవిడికి ఒక గుణపాఠాన్ని నేర్పించేసరికి కొన్ని రియలైజేషన్స్, కొన్ని మార్పులు లంకినిలో కలుగుతూ ఉంటాయి. మీకు హనుమ ఒక పరమ రామభక్తుడు. ఒక భక్తుడి యొక్క సాంగత్యం వల్ల మనకు కలిగేది ఏమిటి అని అంటే, మొట్టమొదటిది భక్తుల యొక్క సావాసం మనం కానీ చేయటం ప్రారంభం చేస్తే మనలోని అహంకారం పోతుంది, మన యొక్క హృదయం శుద్ధీకరణ జరుగుతుంది అని అంటే. అహంకారం పోవాలండి మన లోపల. భగవంతుడి దగ్గర ఉండకూడదు. భగవంతుడి దగ్గర అహము, భాగవతుల మధ్యలో అహంకారం అనేది ఉన్నదనుకోండి, స్వామి మనని స్వీకరించారు. ఏ విషయాల పట్ల అహంకారం వస్తుంది అని కుంతీదేవి మనకి భాగవతంలో స్వామికి విన్నవిస్తుంది. జన్మ ఐశ్వర్య శృత శ్రీభి అని అంటుంది. జన్మ, ఒక గొప్ప జన్మ దొరికింది అనుకోండి, చాలా అహంకారం వస్తుంది, నాకు ఇంతటి జన్మ దొరికింది అని. ఒక కొత్త గొప్ప కుటుంబంలో పుట్టినా సరే, ఒక గొప్ప వంశంలో పుట్టినా సరే, మాదింత వంశము, నేనింత గొప్పవాడిని అనే ఒక జన్మతః ఒక అహంకారం మనిషిలోకి ప్రవేశించగలుగుతుందట. అది జన్మ వల్ల వచ్చే అహంకారం. జన్మ ఐశ్వర్య, కొంతమంది దగ్గర చాలా ధనం ఉందనుకోండి, నా అంతటి గొప్పవాడు లేడు, నాకింత ధనం ఉంది అని అనుకుంటాడు. జన్మ ఐశ్వర్య శృత శ్రీభి అని అంటాడు. ఒక దగ్గర కొంతమంది దగ్గర చాలా పాండిత్యం ఉందనుకోండి, ఆ పాండిత్యాన్ని చూసి అహంకారం వస్తుంది, నా అంతటి వాడు లేడు, నేను ఇంత చేర్చుకున్నాను, నాకింత చదవచ్చు, నాకింత జ్ఞానం వచ్చు అని కూడా ఒక అహంకారం రావచ్చు. అలా కొన్ని కారణాల వల్ల అహంకారం వస్తుందయ్యా. ఆ అహంకారం నీ దగ్గర పని చేయదు. ఎందుకంటే త్వాం అకించన గోచర. స్వామి ఎటువంటి బాహ్యమైన క్వాలిటీస్ని ఆయన చూడడండి. వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రశ్చక కుబ్జాయాం కుమునామరూపమధికం కుం తత్ సుధామోధనం వంశక్కో విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవః. భగవంతుడికి నువ్వు ఏ కుటుంబంలో పుట్టావు, ఎక్కడ జన్మించావు, ఏం నేర్చుకున్నావు, ఎంత సంపద ఉన్నది, నువ్వు చిన్నపిల్లవాడివా పెద్దవాడివా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది, మనం ఏం చదువుకున్నావు, ఇవన్నీ స్వామి చూడడండి. స్వామి చూసే ఏకైక లక్షణం ఏదన్నా ఉంటే మనస్ఫూర్తిగా ఆయనని ప్రేమిస్తున్నామా లేదా, ఇదే భగవంతుడికి కావాలి. కాబట్టి అహంకారం అనేది ఏ రూపంలో కూడా మన దగ్గర ఉన్నదనుకోండి, స్వామికి అది నచ్చదు. మా గురువు గారు ఒక ఉపమానం చెప్తారు. ఈరోజు ప్రసాదంలో ఏం స్వీట్ పెట్టారు మీ అందరికీ? పూర్ణాలు పెట్టారా? ఇంకా సేమియా పాయసం కూడా పెట్టారు. మీకు మంచిగా మీరు కూర్చున్నాక వడ్డన చేయడానికి చక్కగా పాయసం వేశారనుకోండి, మీరు అయ్యో రామచంద్రుడి యొక్క ప్రసాదం, రాజభోగ ప్రసాదం అని స్వీకరించేసరికి అని పంటిలో ఏదో
తలిగినట్టుగా అనిపించి అరే పాప ఏదో ఒక రాయి పడి ఉంటుందిలేండి బై మిస్టేక్ అని ఇంకో స్పూన్ తినగానే మళ్ళీ ఏదో నోట్లో కలుగుతుందబ్బా ఏంటి అని ఆ పాయసాన్ని చూసేసరికి దాంట్లో మొత్తం ఇసుక కనిపించింది అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తారు? ఎంతమంది ఎంజాయ్ చేస్తారు సేమియా పాయసం విత్ సమ్ శాండ్ టాపింగ్స్? నచ్చుతుందా మీ అందరికీ? అలా భగవంతుడికి మనం చేసే కైంకర్యం అనిపిస్తుందట ఎప్పుడైతే మన లోపల అహంకారం ఉంటుందో. సేవ కైంకర్యం అనేది చాలా తీపి లక్షణం కలిగినదండి. స్వామికి ఎంతో ఆస్వాదన యోగ్యంగా ఉంటుంది మనం చేసే సేవలు. కానీ దాంట్లో ఎప్పుడైతే అహంకారం కలుస్తుందో అప్పుడు అది ఎప్పటికీ కూడా మనకి మంచిది చెయ్యదు, స్వామికి అది రుచించదు అని చెప్తారు. కాబట్టి అహంకారాన్ని తొలగించేసేయాలి మనం. అహంకారం ఎటువంటి అహంకారమైనా సరే, ఏ కోణంలో వచ్చిన అహంకారమైనా సరే మనకి మంచిది కాదన్నమాట. అయితే ఈ సింహిక యొక్క ఈ లంకిని యొక్క అహంకారం తొలగిపోయింది, ఒక్కసారి హంబల్ అయిపోయింది, హనుమ దగ్గర చేతులు జోడించింది. ఇంకో విషయం తెలిసిన అండి, ఎప్పుడైతే హనుమ యొక్క సాంగత్యం కలిగిందో లంకినికి తన యొక్క స్వరూపం ఏమిటో తనకి తెలిసి వచ్చిందండి. ఇప్పటి వరకు ఏమనుకున్నది, నేను లంకకి ఒక కాపలాధారిణి అని అనుకున్నది. కానీ ఎప్పుడైతే హనుమ యొక్క సాంగత్యం, హనుమ యొక్క అనుగ్రహం కలిగిందో అయ్యో నేను లంకకి చెందిన వాడిని కాదు కదా, నేను బ్రహ్మలోకానికి చెందిన దాన్ని అని గుర్తొచ్చింది అనమాట. మన యొక్క స్వరూపం ఏంటో తెలుసా అండి? మన యొక్క స్వరూపం మీరు ఎవరు అని మనల్ని అడిగారు అనుకోండి, మన శ్రీ చైతన్య మహాప్రభు ఇదే మన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో ఉండే గొప్పతనం అదే. ఏమన్నారు తెలుసా అండి మహాప్రభు, మనం ఎవరమి అని కానీ మనకి ప్రశ్నిస్తే, నాహం విప్రో, నేను విప్రుని కాదు, నాహం విప్రో నచ నరపతిర్ నాపి వైశ్యో న శూద్రో, నాహం విప్రో నచ నరపతిర్ నాపి వైశ్యో న శూద్రో, నాహం వర్ణి నచ గృహపతిర్ నా వనస్థో యతిర్వ. నేను ఏ వర్ణానికి చెందినవాడి కాదు, ఏ ఆశ్రమానికి చెందినవాడి కాదు. నన్నెవరు అని నేను అడిగితే నేను ఒకటే ఒక స్వరూపం కలిగిన వాడిని, గోపీభద్రు పదకమలయో దాస దాస దాసాను దాస. నేను కేవలం ఆ కృష్ణుడి యొక్క దివ్య చరణారవిందములకి దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుని మాత్రమే. ఇదే మన స్వరూపమై ఉండాలి. ఎప్పుడు కూడా మనం భగవంతుడి యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకులు. ఈ స్వరూపాన్ని, ఇదే మన స్వరూపం అని ఇంకా ఏ ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్ కానీ మన పక్కన జోడించాము అని అంటే మనం భగవంతుడి యొక్క నిత్యధామానికి వెళ్ళడానికి డిస్క్వాలిఫై అయిపోయినట్టే. కేవలం ఒకటే, మనం భగవంతుడి యొక్క దాసులు. చాలామంది ఈ ప్రపంచంలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఏమంటారో తెలుసా అండి, మేము సాక్షాత్తుగా భగవంతుడిని అయిపోవాలి అని ప్రయత్నం చేస్తారు ఈ లోకంలో ఉండే జనాలు. ఎంత విచిత్రమో చూడండి. స్వామి యొక్క సేవ చేస్తూ, స్వామిని ఆరాధన చేస్తూ, అయ్యా ప్రణవానంద దాస్ గారు మీ ప్రవచనాలకు వచ్చామండి, ఏం చేయాలనుకుంటున్నారంటే మీరు కొద్దిగా దిగితే అక్కడ కూర్చుందాం అనుకుంటున్నామండి అని అన్నారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? బాగుంటుందా? చప్పట్లు కొడుతున్నారు. మీకు బాగుంటుందేమో, మాకు బాగుంటుంది. అలా భగవంతుడికి బాగుంటుంది అనమాట. అయ్యా ఏం కావాలి నువ్వు అని అంటే, నువ్వే అయిపోవాలనుకుంటున్నాను స్వామి అని అన్నారనుకోండి, మేమే భగవంతులము, మేము భగవంతుడు అయిపోతాము అని చాలామంది ఈ యొక్క భావన ఈ ప్రపంచంలో ఉంటుంది. అది ఎంత తప్పుడు భావన. మనం ఎప్పుడు భగవంతులం అవ్వలేమండి. ఎవరినైనా మనం ఆరాధన చేస్తున్నాము, ఎవరినైనా మనం అర్చన చేస్తున్నాము అని అంటే ఆ స్వామి యొక్క సేవ అభిలాషతో మనం చేయాలి. కేవలం ఆ స్వామి యొక్క కైంకర్యం కోసమే మనం చేయాలి. కేవలం స్వామి యొక్క కైంకర్యం కాదు, స్వామి యొక్క భక్తుల యొక్క సేవ చేసుకోవటం. అందుకే ఈరోజు మనం భద్రాచల క్షేత్రంలో ఆ స్వామి వారిని అర్చన చేసే అర్చకులందరినీ కూడా ఇక్కడ ప్రసాదానికి మధ్యాహ్నం పూట పిలిచాము, అక్కడ తదియ ఆరాధన జరిపించాం అనమాట. ఎందుకంటే ఇక్కడికంతా ఇంత దూరం వచ్చాం, రాముడి యొక్క సేవ చేస్తున్నాం, సుందరాకాండ చక్కగా పారాయణ చేస్తున్నాం, ఇక్కడ హవనం చేస్తున్నాం, ప్రవచనాలు చెప్పుకుంటున్నాం, రాముడి యొక్క వైభవమైన అభిషేకం జరిగింది. రాముడికి అంత సేవ చేసినా సరే రామ భక్తుల్ని మర్చిపోయాం అనుకోండి, రాముడి యొక్క కైంకర్యం చేసే వాళ్ళ మర్చిపోయారు అనుకోండి, ఇంకా మనకి దాని యొక్క అస్తిత్వం తెలిసినట్టు కాదు కదండి. అందుకోసమే వారందరినీ కూడా పిలిచి వారందరికీ కూడా తదీయ ఆరాధన, వారందరికీ కూడా సేవ చేసుకునే ఒక అవకాశాన్ని మనకి ఈరోజు రామచంద్రమూర్తి కలిగించారనమాట. మొన్న మనము వెంకటాచల వైభవంలో తిరుక్కచ్చిన మీ అనే వారి యొక్క వృత్తాంతాన్ని విన్నా.
ఆయన వరదరాజస్వామి వారికి చామరం చేస్తూ ఆయన యొక్క అసిస్టెంట్ ఉంటాడనమాట, వరద అని. పెద్దగా చదువుకొని వాడు పెద్ద పండితుడు కాదండి, పెద్ద గొప్ప కుటుంబంలో పుట్టినవాడు కాదండి, చాలా వినయంగా కేవలం సేవ మాత్రమే తెలిసినవాడు. అయితే ఆ వరద అడుగుతాడు, అయ్యా నేను ఎప్పుడు వైకుంఠానికి వెళ్తాను అని అంటే స్వామికి చావరం చేస్తూ, అయ్యా స్వామి ఎప్పుడు వెళ్తాడు వరద అని అంటే ఇప్పుడే వెళ్ళిపోతాడు, ఈ జన్మ తర్వాతే వచ్చేస్తారు. మాటల్లో నేను ఎప్పుడు వెళ్తాను అని అంటే నీకు చాలా సమయం పడుతుంది. నాకు చాలా సమయం పడతావు ఏంటయ్యా, నువ్వు రోజు నాతో మాట్లాడతావు, నేను రోజు నీకు చావరం చేస్తాను, నువ్వు నాకు చావరం చేస్తావు, నేను నీతో మాట్లాడతా, చెల్లుకు చెల్లు అయిపోయింది. కానీ నువ్వు వైకుంఠానికి తీసుకెళ్తానని నేను చెప్పానా అని అంటే నువ్వు వేస్ట్ లేండి అని ఆ చావరాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఎవరికి? ఒక గొప్ప భక్తుడికి సేవ చేసుకోవాలి అనే భావనతో వెళ్ళారు. భక్తుల యొక్క సాంగత్యం కలగటం వల్ల, హనుమ యొక్క సాంగత్యం కలగటం వల్ల మొట్టమొదటిది ఏమైందండి? లంకిని యొక్క అహంకారం పోయింది. రెండవది ఏంటో తెలుసా అండి? లంకినికి జరిగిన మహోపకారం, ఇప్పటి వరకు రావణుడు నా యొక్క స్వామి అని భావించింది లంకిని. ఆయన నా మాస్టర్, ఎందుకంటే నాకు తిండి పెడుతున్నాడు కాబట్టి నేను ఆయన యొక్క ఈ ప్రదేశాన్ని కాపాడాలి అని అనుకున్నది. కానీ లవమాత్ర సాధు సంఘ సర్వశాస్త్ర హోయ్, లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. హనుమ యొక్క ప్రసాదం లభించంగానే ఈ రావణాసురుడు కాదు నా యొక్క మాస్టర్, నాకు వేరే ఒక సేవ చేయవలసిన ఒక కర్తవ్యం నా దగ్గర ఉన్నది అని లంకినికి అర్థమైపోయిందండి. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఎంతో మందిని వీరు నన్ను పోషించేవారు, వీరు మమ్మల్ని రక్షించేవారు, వీళ్ళు మనల్ని అనుగ్రహించేవాళ్ళు అని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే భాగవతోత్తముల యొక్క సాంగత్యం కలుగుతుందో వెంటనే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని రక్షించలేరు, కేవలం మనము స్వామిని మాత్రమే సేవించాలి అనే ఒక జ్ఞానము మనకి ఏర్పడుతుందన్నమాట. ఎప్పుడు? అహంకారం తొలగినప్పుడు, అహంకారం వీడినప్పుడు. ఎటువంటి అహంకారం కూడా మనకి ఉండరాదు. ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అని అంటారు ఈ ప్రపంచంలో, ఒక మోడర్న్ డే టర్మ్ మనం యూజ్ చేస్తే. మనం ఎప్పుడూ వినయంగా ఉండాలండి, ఎవరితోటైనా వినయంగా ఉండాలి. అదే మన సిద్ధాంతం. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతం తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానవేన కీర్తనీయ సదాహరి. మన నామ సాంప్రదాయంలో, నామ సంకీర్తన సాంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకటి ఉపదేశం చేశారు. ఎవరైతే వినయంగా ఉండగలుగుతారో వారే సదా హరినామాన్ని జపం చేయగలుగుతారు అని. అహంకారం అనేది చాలా విచిత్రం అండి. ఎంతమంది ముంబై వెళ్ళారు? ఇక్కడ ఎంతమంది ముంబై ప్రదేశాన్ని బాంబే అని అంటారు, ఎంతమంది వెళ్ళారు బాంబే ముంబైకి? చేతులెత్తండి చూద్దాం ఒకసారి. చాలా మంది వెళ్ళారు ముంబైకి. అక్కడ లోకల్ ట్రైన్లలో రోజు లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారండి. అయితే దాదర్ అనే ఒక స్టేషన్ ఉంది, అది చాలా రద్దీగా ఉంటుందన్నమాట. కొన్ని లక్షల మంది రోజు ఆ దాదర్ స్టేషన్లో దిగటం ఎక్కటం నడుస్తూ ఉంటుంది. ఒక ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి వారికి ఒక అలవాటు ఉన్నది, ఆ దాదర్ స్టేషన్లో దిగటం, అక్కడ ఉండే ఒక అడుక్కునే వ్యక్తి ఉంటాడనమాట, ఆయనకు ₹1 చేతిలో పెట్టి ముందుకెళ్ళటం. 25 సంవత్సరాల నుంచి అదే డ్యూటీ అనమాట. దిగటం, ఒక కాయిన్ పెట్టడం, ముందుకెళ్తారు, దిగటం, కాయిన్ పెట్టడం, ముందుకెళ్తారు. సడన్గా ఒకరోజు ట్రైన్ దిగేసరికి నాకు కనిపించలేదు అనమాట. కనిపించేసరికి కంగారు వచ్చేసింది. అయ్యో ఈయన ఏంటి 25 సంవత్సరాల నుంచి మేము ఇచ్చాం, ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చూసేసరికి మరుసటి స్టేషన్లో కనిపించాడు. అక్కడ ఆ దాదర్ బ్రిడ్జ్ పైన కనిపించలేదు, ఇంకేదో బ్రిడ్జ్ పైన కనిపించాడు. అయితే ఆయన అడిగారు, అయ్యో ఏమైంది, నువ్వు ఆ బ్రిడ్జ్ ఎందుకు వదిలేసావు? ఏం లేదండి, నా కూతురు పెళ్లి చేశాము కాబట్టి ఆ బ్రిడ్జ్ని మాకు అల్లుడికి కట్నంగా ఇచ్చేసాను అని చెప్పారు. అండి అక్కడ ఉండే అడుక్కునే ఆయన ఆ బ్రిడ్జ్ని అది నాది కాబట్టి నేను కట్నంగా ఇచ్చేశాను అని భావన చేస్తుంది. చూడండి, అహంకారం ఎక్కడి వరకైనా మనకు కలుగుతూ ఉంటుంది. ఏమీ లేనప్పుడే మనకు అంత అహంకారం ఉంటే, అన్నీ వచ్చేసింది అనుకోండి ఇంకెంత అహంకారం. కానీ స్వామి దగ్గర అహంకారంతో ఉన్న వాళ్ళకి చోటు లేదు. స్వామి దగ్గర తారతమ్యం చూపించే వారికి చోటు లేదు. సమాన దృష్టి, పండిత సమదర్శన అని అంటారు. పండితుడైన వాడు అందరినీ సమంగా చూస్తాడు. సమంగా చూడటం అంటే ఏదో అందరినీ ఒకటేలా చూడటం అని కాదండి. అందరినీ జీవుడిగా, జీవుడు భగవంతుడి యొక్క సేవకుడిగా మనందరం చూస్తాము. అలాంటి ఆ సేవ నేను చెయ్యటం నా యొక్క స్వరూపం అని తెలుసుకున్న వారిని ఇంకెంత గౌరవంగా చూడాలండి. భగవద్ రామానుజుల వారి యొక్క చరిత్రలో ఒక విశేషం కనిపిస్తుంది. వారి భార్య దగ్గరికి ఇందాక మనం మాట్లాడుకున్న తిరుక్కచ్చి నంబి ఒకసారి ప్రసాదానికి పిలిస్తే ఆవిడ చాలా
ప్రౌడ్గా ఉండేదన్నమాట వారి యొక్క జన్మని పునస్కరించుకొని. తిరుక్కచ్చి నంబి పరమ భాగవతోత్తముడు వచ్చి ప్రసాదం తీసుకుంటే వెంటనే మొత్తం నీళ్లు పోసేసి అన్ని శుభ్రం చేసేసి ప్రసాదం ఏమి ఉంచకుండా చేస్తుంది. రామానుజులకు నచ్చదు, వారి ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ రకంగా వచ్చిన అహంకారము కూడా మన దగ్గర ఉండరాదు. భాగవతోత్తములని భాగవతోత్తములుగా చూసే ఒక దృష్టి మనకి కలగాలి. భక్తులందరినీ కూడా సమానంగా చూసే ఒక దృష్టి కలగాలి. అది కలిగిన వారు శ్రీల ప్రభుపాదులు వారండి. శ్రీల ప్రభుపాదులు వారు మీకు ఒక విషయం తెలుసండి, వారు 70 సంవత్సరాల వయసులో నిన్న ప్రస్తావన చేసుకున్నాం. ఒక సన్యాసిగా, ఒక వృద్ధులుగా అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అమెరికన్స్కి వారు క్లాస్కి పిలుస్తూ ఉండేవారు అనమాట. భగవద్గీత చెప్తాం వినండి అని అంటే వారందరూ భగవద్గీత వినడానికి వచ్చేవారు. వారు స్వయంగా ప్రసాదాన్ని వండి ప్రసాదాన్ని నివేదన చేసేవారు. వాళ్ళకి అసలు ఎంగిలి పల్లాలు తీయాలి అని కూడా తెలియదండి, తినేసి అక్కడ వదిలిపెట్టేసేవారు. శ్రీల ప్రభుపాదులు వారు వారిని తీసుకున్న ఎంగిలి మొత్తం కూడా ఎత్తిపడేసి అక్కడ ఉండేవన్నింటినీ కూడా శుభ్రం చేస్తూ ఉండేవారు అనమాట. ఎందుకు తెలుసా అండి వారు ఆ సేవ చేయగలిగారు? ఎందుకంటే వీరు కృష్ణదాసులు అని వారు నమ్మారు. ఆ కృష్ణదాసులు అనే తత్వాన్ని బయటికి తీసేది నా యొక్క సేవ అని వారు కూరుకున్నారు. కాబట్టి ఆ త్యాగము, ఆ సేవ వారు చేయగలిగారు. ఎన్నో నెలలు వారికి ఎవ్వరు కూడా హెల్ప్ కూడా అడిగేవారు కాదండి. ఒక ఆవిడ ఒక రోజు వచ్చి, అయ్యా మీరు అంతా మీరే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, మేమేమైనా చెయ్యొచ్చా అని అంటే, తప్పకుండా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, ఎవరైనా అడుగుతారా అని అంటారనమాట. తర్వాత వారు యమునా మాతాజీ, జానకి మాతాజీ, శ్యామ్ సుందర్ ప్రభు, గురుదాస్ ప్రభు, ఎంతమంది భక్తులు. ప్రపంచంలో మొన్న నరేంద్ర మోదీ గారు, మన గౌరవనీయ ప్రధానమంత్రి, వారు ఇస్కాన్ కార్ఘర్ ఓపెనింగ్కి వచ్చారు. వారు ఆ మాట చెప్పారు, మేము ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశానికి వెళ్ళినా సరే మమ్మల్ని హరే కృష్ణ అని పలకరించేవారు తప్పకుండా కనిపిస్తారు. మీరు చూసే ఉంటారు, వారు ఎక్కడికి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, కెనడాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకళ్ళు మృదంగా పట్టుకొని, కర్తాలు పట్టుకొని వారిని స్వాగతించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎవరి కృప అండి అది? ఎటువంటి భేదభావన చేయకుండా అందరికీ కృష్ణ భక్తి అందించాలనే సంకల్పం కలిగిన శ్రీల ప్రభుపాదులు వారి యొక్క కృప. హనుమ ఆ యొక్క స్వభావాన్ని కలిగించారన్నమాట. అయ్యా నువ్వు ఎక్స్టర్నల్ ఉపాధులను ఆశ్రయించకు, నువ్వు కృష్ణుడి యొక్క దాసుడు అనే తత్వాన్ని తెలుసుకో. నీ స్వామి ఈ రావణాసురుడు కాదు, నీకు ఇంకొక సేవ ఉన్నది అని లంకినికి తెలియజేసేటట్టుగా చేశాడు హనుమ. అది భక్తుల యొక్క ప్రసాదం అండి మన జీవితం. మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాలను ఇవి నన్ను కాపాడుతాయేమో, ఇవి నన్ను కాపాడుతాయేమో అని ఈ ప్రపంచంలో పట్టుకొని మన దగ్గర పెట్టుకుంటాం. కానీ ఏది మనల్ని కాపాడదు, కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని రక్షించేవాడు అని భక్తులు మనకి తెలియజేస్తారనమాట. అది హనుమ యొక్క సాంగత్యం వల్ల లంకినికి కలిగింది. ఏమనుకున్నాం మనం? అహంకారం తొలగుతుంది, మన స్వరూపం ఏంటో తెలుస్తుంది, మన నిజమైన స్వామి ఎవరో మనకి అర్థమవుతుంది. దాని తర్వాత వినయం మనకు వస్తుంది. అహంకారం ఎప్పుడైతే తొలగుతుందో అప్పుడే వినయం, ఎప్పుడైతే వినయం ఉంటుందో అప్పుడే మనం భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతాం. సరే, హనుమ అలా లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. మొత్తం లంకా నగరాన్ని చూస్తున్నారు. ఎంత వైభోగమైన లంక, అరే ఇది రాముడికి చెందవలసినది అని తలుచుకుంటూ లంకలో ఉండే విశేషాలన్నింటినీ కూడా పరిశీలన చేసుకుంటూ ముందుకి వెళ్ళసాగారు. రావణాసుడి యొక్క భవనం బయట ఒక పెద్ద పుష్పక విమానం కనిపిస్తుందండి. ఆ విమానం చూసేసరికి లోపలికి వెళ్తే ఎంత ఆశ్చర్యం అంటే అండి, అలాంటి అద్భుతం ఇంకొకటి లేదనమాట. ఆ పుష్పక విమానంలో గార్డెన్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హాళ్ళు ఉన్నాయి. ఎందులో? ఫ్లైట్లో. ఇప్పుడు ఫ్లైట్లో ఒక ఫస్ట్ క్లాస్లో ఒక బెడ్ వేస్తేనే వాళ్ళు మేము ఫ్లైట్లో బెడ్ వేసాము అని అనుకుంటున్నారు. కానీ రావణాసురుడి యొక్క ఫ్లైట్లో గార్డెన్లు ఉన్నాయట, కస్టమైజ్డ్ బంగ్లోస్ ఉన్నాయట. వీటన్నిటి మధ్యలో అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా అండి? రావణాసురుడి యొక్క ఆ పుష్పక విమానంలో ఉంది ఒక పెద్ద లక్ష్మీదేవి యొక్క విగ్రహం కూడా ఉన్నదట. ఇది అసుర భావన అంటే
లక్ష్మీదేవినేమో ఆరాధనకి పుష్పక విమానంలో పెట్టుకొని ఇంకొక లక్ష్మీదేవినేమో బంధించి పెట్టుకున్నాడు. ఇది రాక్షసత్వము అని అంటే ఏంటో తెలుసా అండి? తత్వము తెలుసుకున్నా సరే, ఎవరైనా చెప్తున్నా సరే మనకి మంచి మాటలు, దాన్ని అర్థం చేసుకున్నా సరే మన యొక్క మనసులో ఉండే స్వభావం మనల్ని ఎంతగా లాగుతుంది తప్పు చేయడానికి అని అంటే, అన్నీ తెలిసినా సరే మనం ఇంకా తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. రావణాసుడికి ఏదో తెలియక తప్పు చేసిన వాడు కాదండి, అన్నీ తెలుసు రావణాసుడు. అయినా సరే మన యొక్క అనర్థములు, ఆయన దగ్గర ఉండే కావాది అనర్థములు ఆ తప్పుడు పని చేసేటట్టుగా రావణాసుడిని ప్రేరణ చేశాయి. సరే, ఆ ప్రదేశం అంతా పరిశీలన చేసి లోపలికి వెళ్ళి రావణాసుడి యొక్క భవనం లోపల చూస్తూ ఉంటే వందలాది మంది స్త్రీలు అలా పడుకొని ఉన్నారట. హనుమ అలా చూస్తూ చూస్తూ పరిశీలన చేస్తూ పాపం ఆయనకు ఒకసారి మనసులో చాలా క్వశ్చన్ వచ్చిందట. అరే, నేను ఒక బ్రహ్మచారిని కదా, ఇలా స్త్రీలను చూస్తున్నాను ఏంటి, అసలు ఇది కరెక్టేనా అని ఒకసారి పరిశీలన చేసుకుంటే నేను ఎందుకు చేస్తున్నాను అనే ప్రశ్న వేసుకున్నాను. అప్పుడు లేదు, నేను రాముడి యొక్క సేవ కోసం చేసుకున్నాను. మనం చేసే ప్రతి ఒక్క సేవలో మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా సరే నేను దీన్ని దేనికోసం చేస్తున్నా, ఇది కేవలం భగవంతుడి కోసం చేస్తున్నానా, లేదా నాకేదో కావాలని నేను చేస్తున్నానా, నాకేదో ఎవరో నన్ను చూసి పొగడాలని చేస్తున్నానా, లేదా నేను ఇంత గొప్పవాడిని చేస్తున్నానా, లేదా నాకు ఇది కావాలి అని చేస్తున్నానా. నిరంతరం మన యొక్క ఇంటెన్షన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. హనుమ తనని తాను ప్రశ్నించుకున్నారు. ఇది ఎవ్వరు మనల్ని అడగరండి, ఇది కేవలం మనకి భగవంతుడికి మధ్యలో ఉన్న విషయం మాత్రమే. కాబట్టి ఆ ఇంటెంట్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో నిరంతరం మనం ఒక ప్రశ్న చేసుకోవాలి. అయ్యా, ఇందులోపల నుంచి వచ్చి ఏ మంచి విషయం అయినా సరే, ఏ పొగడ్తైనా సరే, ఇది నీకు చెందింది కాదు, ఇది ఆచార్యులకు చెందింది, ఇది రామచంద్రమూర్తికి చెందింది. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. ఏది చేసినా సరే, మనం ఏ గొప్ప విషయం చేసినా సరే అందరూ పొగుడుతూ ఉంటారు కదండి. సన్మానం చేయాలి అని అనుకుంటారు, పొగడాలి అని అనుకుంటారు, సన్మానం చేయాలి అని అనుకుంటారు. మీరందరూ చూసే ఉంటారు. అందుకే మనకి ఈరోజు క్లాస్ లేట్ అయిపోయింది. కాబట్టి దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. కానీ ఎప్పుడు డిసడ్వాంటేజ్ అని అంటే, దాన్ని నిజంగా మనసులోకి తీసుకున్నప్పుడు, నేను సన్మానానికి యోగ్యుణ్ణి అని అనుకున్నప్పుడు చాలా ప్రమాదకరం అది. ఆ భావన ఎన్నటికీ ఉండకూడదు. ఎవరైనా మనకి ఒక మంచి పొగడత ఇచ్చారు అని అంటే ఒకటే ఒక విషయంతో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకో తెలుసా అండి? అయ్యో స్వామి, నువ్వు నా వెనకాల ఉన్నావు కాబట్టి నాకు ఈ పొగడత వచ్చింది కదా. మీరు చూడండి, కొన్నిసార్లు మనకి ఆలయంలో ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఊర్లలో మీరు చూసారనుకోండి, స్వామిని ఇలా షోల్డర్స్ పైన మనకి ఎల్లుండి ప్రొద్దున పూట మనం కూడా స్వామిని అలా ఊరేగిస్తాం. ఇక్కడ అందరూ దర్శిద్దురు. కానీ అప్పుడు ఆ పల్లకీ సేవ జరిగేటప్పుడు పల్లకీని మోసే వాళ్ళ పాదాలకి నీళ్లు పోస్తూ ఉంటారు. చూసారా మీరు? ఎంతమంది చూసారు? చేయొద్దండి, చూద్దాం. ఆ వ్యక్తి పాదాలకి ఎందుకు నీళ్ళు పోస్తారండి? ఆయన ఇప్పుడు చాలా గొప్పవాడా అండి? ఎందుకు? స్వామిని మోస్తున్నాడు కాబట్టి ఆయన పాదాలకి నీళ్ళు పోస్తారు, అంతే కదండి. ఆయన నార్మల్గా మీ ఇంటి పైన నడుస్తే ఏం చేస్తారండి? డోర్ వేసేస్తారు, ఎప్పుడు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేసేస్తారేమో. కానీ అటువంటి వ్యక్తి అయినా సరే భగవంతుడి యొక్క పల్లకీని మోస్తున్నాడు అనంటే పాదాలకి నీళ్లు కలుగుతాయి. కాబట్టి అది మన యొక్క గొప్పతనం ఎన్నటికీ కాదు, అది మన వెనకాల ఉన్న రాముడి యొక్క గొప్పతనమే అని ఎప్పుడైతే భావిస్తామో, ఆ ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉండాలండి. నేను ఎందుకు సేవ చేస్తున్నాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, మనం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం, కేవలం భగవత్ ప్రీత్యర్థం మాత్రమే. ఆ భావన మనకు ఉండాలి. హనుమ తనని తాను ప్రశ్నించుకుంటూ ఉన్నాడు అనమాట. నేను చేసేది కరెక్టేనా, అసలు ఎందుకు చేస్తున్నాను, లేదు నేను రాముడి కోసం చేస్తున్నాను. ప్రశ్నించాలి, దాన్ని మన మనసుని ప్రశ్నించాలి, మనసుకి నచ్చ చెప్పుకోవాలి. స్వామి, ఇది నువ్వు భగవంతుడి యొక్క సేవగా చెయ్యి, భగవంతుడి యొక్క సేవగా చెయ్యి అని మనసుకి సర్ది చెప్పుకోవాలని వాటం. అలా చేశాడు హనుమ. వెతుకుతూ వెళ్తూ ఉంటే ఆ యొక్క భవనంలో ఒక ఆవిడ కనిపిస్తూ ఉంది. ఎంత సుందరంగా ఉన్నారు, ఎంత తేజస్విగా ఉన్నారు, ఆభరణాలన్నిటితో సుశోభితంగా ఉన్నారు. వారిని చూసి హనుమ అనుకున్నాడు, సీతమ్మలానే అనిపిస్తుంది, ఇంత తేజస్వి అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నాడు అనమాట. చూస్తూ ఉంటే
కొద్దిసేపటికి అనిపించింది, ఇది సీతమ్మ ఎన్నటికీ కాలేదు. ఎందుకు అనంటే సీతమ్మ రాముడు లేకుండా అలంకరణ చేసుకుంటుందా? సీతమ్మ రాముడు లేకుండా రావణాసుడి యొక్క భవనంలో ఎందుకుంటుంది? తప్పకుండా ఇది సీత కాదు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రదేశంలో వెతికి వెతికి ఎంత కష్టపడినా సరే సీతమ్మ దొరకట్లేదు. ఏం చేస్తున్నాను నేను, ఇంత ప్రయత్నం చేస్తున్నా, సీతమ్మ తల్లి దొరుకుతుందా లేదా అని అనుకునే సమయంలో ఆయన ప్రయత్నం ఆపేసి ప్రార్థన చేయటం ప్రారంభం చేశారు అన్నమాట. ప్రయత్నం ఆపి ప్రార్థన చేయటం ప్రారంభం చేశారు. రామ, నీ యొక్క అనుగ్రహం ఉంటే సీతమ్మ తల్లిని దర్శింపజేయి. మనవంటి చాలా జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది కావాలి, అది కావాలి. కానీ ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మన ప్రయత్నము ఎంత చేసినా ఫలితం రావట్లేదు అని కానీ ఎప్పుడైనా మనకు అనిపిస్తే ఆ ప్రయత్నంతో పాటు మనం ప్రార్థనని కూడా జోడించాలండి. ఎప్పుడైతే ప్రయత్నంతో ప్రార్థన జడగడుతుందో అప్పుడు మన యొక్క సంకల్పాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదన్నమాట. ఎందుకంటే ప్రార్థన మనకి రాముడి యొక్క కృపని ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి నిరంతరం మన ప్రార్థన, మనం ప్రొద్దున లేచినప్పటి నుంచి ఆచార్యుల యొక్క గురువుల యొక్క కీర్తనలు పాడుతూనే మనం ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రొద్దున మేము 5:36 ఇక్కడికి వచ్చాము. చూసేసరికి ఇంతమంది భక్తులు కనిపించారు. మా వాళ్ళు అన్నారు నిన్న రాత్రి, అంతమంది రారులేండి, కంగారు పడకండి, ప్రొద్దున పూట అన్నారు. ఏమన్నా ఎందుకు రారు? మా భక్తులు ఎంత శ్రద్ధ విశ్వాసము, కేవలము ఆధ్యాత్మిక అనుభూతి కోసమే ఇక్కడికి వచ్చిన వారు. వారికి చలి ఉండదు, వేడి ఉండదు, రామభక్తి మాత్రమే కావాలనుకునేవారు తప్పకుండా వస్తారు అని అన్న. ఆ మాటని మీరు నిరూపించారు. ఈరోజు రాని వాళ్ళు కూడా రేపు వచ్చేయండి. ఈరోజు కొద్దిగా లేట్గా వచ్చిన వాళ్ళు ఇంకా తొందరగా, ఎందుకంటే మిమ్మల్ని పొగుడుతున్నాం కదా. ఆ పొగడతలో భాగం కావాలి అని అంటే తొందరగా రావాలి, కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా హనుమ ప్రార్థన చేసేసరికి అశోక వాటిక అనే ఒక ప్రదేశంలో ఒక దివ్యమైన ఒక స్త్రీమూర్తి, ఒక మాతృమూర్తి కనిపిస్తుంది. వెంటనే అప్రయత్నపూర్వకంగా హనుమ 2 చేతులు కూడా దగ్గరకు వచ్చి ప్రణామం చెయ్యాలి అనే ఒక భావన కలుగుతుందండి. ఇందాక రావణాసురుడి యొక్క భవనంలో కనిపించిన స్త్రీ ఎవరండి? మండోదరిని చూసినప్పుడు హనుమకి కలిగిన భావన ఏంటండి? ఆశ్చర్యం కలిగింది. కానీ ఎప్పుడైతే సీతమ్మ తల్లిని చూశాడో హనుమ, వెంటనే అప్రయత్నపూర్వకంగా 2 చేతులు దగ్గరకు వచ్చి ప్రణామం చేయాలి అని అనిపించింది అన్నమాట. ఇది ఒక బాహ్యమైన భౌతికమైన వస్తువుకి, ఒక భక్తికి సంబంధించిన వస్తువుకి ఉండే తేడా. ఒక బాహ్యమైన భౌతిక వస్తువు చూసినప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తుందండి. అమ్మో, ఇంత వైభవమా, ఇంత విశేషమా. కానీ భక్తి కలిగిన వ్యక్తులు, భక్తి కలిగిన ఒక తత్వం ఎంత వినయంగా ఉండే. సీతమ్మ తల్లి ఏం అలంకరణలు చేసుకోలేదండి, అయినా సరే చూడంగానే చేతులు జోడించాలి అని అనిపిస్తుంది. అందుకే మనకు ఒక విషయం చెప్తారు, ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని అంటారు. ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అందుకే మనందరికీ కూడా చాలా ఏమంటారంటే, యాడ్లు చూసారండి, మీకు ఎలా అనిపిస్తుందంటే ఈ ప్రోడక్ట్ లేని నాకు అసలు పనే అవ్వదు అని అనిపిస్తుంది. అది వాళ్ళ యొక్క సక్సెస్ మనకు అలా అనిపించిందండి. మేము ఒకసారి మాకు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో మా కాలేజ్ ఉండే ప్రాంతంలో మొత్తం కూడా వరదలు వచ్చాయన్నమాట. చెన్నైకి ఒక తత్వం ఉన్నది, ప్రతి డిసెంబర్ నెలలో మునిగిపోతుంది అనమాట. చెన్నైలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? మీకు అనుభూతి ఉందా? ఎవ్రీ డిసెంబర్ మంత్ మొత్తం వరదలు వచ్చేసి ముంచేస్తాయి అనమాట. అయితే మాకు ఫ్లైట్ మొత్తం ఎయిర్పోర్ట్ అంతా మునిగిపోయింది. సరే అని ఏదో ఒక లాస్ట్ మినిట్లో ఒక ట్రైన్ దొరికితే, చెన్నై నుంచి కొన్ని కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక స్టేషన్ ఉంది. అక్కడ నుంచి ట్రైన్లో బయలుదేరి వరంగల్కి చేరుకున్నాం అనమాట. వరంగల్కి చేరుకొని వరంగల్ నుంచి హైదరాబాద్ భాగ్యనగరానికి వస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన ఒక వస్తువును అమ్ముతూ ఉన్నాడు అనమాట. ఏం వస్తువు తెలుసా అండి? అది ఒక గొట్టంలా ఉంటుందన్నమాట. దాన్ని నిమ్మకాయ లోపల పెడతాడు. పెట్టి ఇలా ఇలా తిప్పంగానే మొత్తం నిమ్మరసం అంతా బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత సంత్రాలో పెడతాడు. సంత్రాన్ని తిప్పంగానే మొత్తం సంత్రా రసం అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట.
మేము అనుకున్నాం ఎంత బాగుంది అసలు, మా అమ్మగారికి ఇస్తే ఎంత సంతోషపడుతుంది, ఎప్పుడు ఏమి ఇంటికి తీసుకెళ్ళలేదు కదా, కనీసం ఇవ్వైనా కొనాలి అని ఒక 10-15 కొని పెట్టుకున్నాం అనమాట. మా అమ్మగారికే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇద్దాం. అసలు నిమ్మకాయ రసాన్ని పిండటంలో ఎంత కష్టపడుతుంది, ఇలా కొయ్యాలి, వాటిని పిండాలి, మధ్యలో చేయబెట్టాలి, ఆ విత్తనాలు రాకుండా చూడాలి, ఇది ఇస్తే ఇలా ఇలా తిప్పేసి మొత్తం రసం అంతా వచ్చేస్తుంది, శబాష్ అంటారు నన్ను అనగానే. అందరూ ఎంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పాడు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే నేను చాలా ఇంప్రెస్ అయిపోయి ఒక 15 కూడా నా దగ్గర ఉండే డబ్బులన్నీ ఇచ్చేసి అన్నీ కొనుక్కొని ఇంత పెద్దది బ్యాగ్లో పెట్టుకొని వచ్చి, అమ్మ మీకు విషయం తెచ్చాను చూసావా అంటే, ఏం తెచ్చావు అని అంటే, నిమ్మరసాన్ని బయటికి తీసే మషిన్ తెచ్చావు అని. అది నిమ్మకాయ లోపల పెట్టి తిప్పితే మనకి నీళ్ళు కోసం అని లోపలికి వేస్తారు చూడండి, బోరింగ్. కొన్నిసార్లు బోర్ వేసినప్పుడు ఎంత లోతుకి దిగినా దాంట్లోంచి నీళ్లు లావు, తెలిసినా మీకు? అలా నిమ్మకాయని ఎంత తిప్పుతున్నా సరే దాంట్లోంచి రసం రావట్లేదమ్మా. మేమనుకున్నా ఈ నిమ్మకాయ ఎండిపోయింది, ఈ నిమ్మకాయలో దోషం ఉంది అని ఇంకో నిమ్మకాయ తెచ్చి దాని లోపల పెట్టి దాన్ని కూడా తిప్పి చూస్తాం అనమాట. దాంట్లోంచి ఒక డ్రాప్ రావట్లేదు. అదేంటబ్బా వాడేమో అలా అన్ని పండ్లకి రసాలు తీసేస్తాడు, ఇక్కడేమో రావట్లేదు, పరువు పోయేటట్టుగా ఉంది అంటే అప్పుడు మా అమ్మగారు చెప్పాడు, ఇది వాడు తీస్తేనే వచ్చేది, మన వల్ల కాదు, ఇది మోసపోయి. ఎందుకు అనంటే ఆకర్షితంగా చేస్తున్నాడు, ఆయన చూసేసరికి ఏదో వస్తుంది, ఆయన తీసేసుకుంటాడు అని. ఈ ప్రపంచంలో ఉండే ఏ ఆకర్షితమైన వస్తువు, ఏ ఆకర్షితమైన భౌతికమైన వస్తువు మనకెన్నటికీ మంచిది చేయదు. అది మనం స్వీకరించాక అది మనల్ని మోసం చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన తత్వాన్ని మనం ఆశ్రయిస్తామో అప్పుడు మాత్రమే అది మనకి మేలుని చేస్తుంది. హనుమ స్ట్రెయిట్గా సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళలేదు, ఒక చెట్టు పై నుంచి చూస్తూ ఉన్నారు. సీతమ్మ తల్లి ఏం చేస్తుంది అనగానే బాధపడుతున్న శబ్దం, ఒక ఏడపు శబ్దం వినిపిస్తుంది అనమాట. సీతమ్మ తల్లి తన కేశములు తీసుకొని ఇలా జుట్టు చెట్టుకు వేసి మూడేసుకొని తన ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది అనమాట. ఆ సమయంలో హనుమ చూసినప్పుడు మీరు చూడండి ఒకసారి, హనుమ అంత ప్రయత్నం చేసి అక్కడి నుంచి లంకకు వచ్చి లంకలో అన్ని చూస్తూ 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 చివరికి సీతమ్మ దగ్గరికి వచ్చాక సీతమ్మ తల్లి ప్రాణం చేసుకుంటుంది అన్నప్పుడు రాముల వారికి ఏం చెప్పగలుగుతారండి? ఆయన అనుకున్నాడు, అరే నేను సంస్కృతంలో మాట్లాడాలా, సంస్కృతంలో మాట్లాడితే సీతమ్మ తల్లి అనుకుంటుంది, అయ్యో వీడెవడు వచ్చేసాడు నా దగ్గరికి, సంస్కృతంలో మాట్లాడుతుంది అంటుంది, మా యొక్క ప్రాకృతమైన భాషలో మాట్లాడితే సీతమ్మ తల్లికి అర్థం కాదు, అరే నేను ఏం మాట్లాడితే సీతమ్మ తల్లికి ఉపశమనం కలిగించగలను అని ఆలోచించిన హనుమ ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా రామకథను ప్రారంభం చేశారు. ఎందుకో తెలుసా అండి, ఏ భాషకి చెందిన వాళ్ళైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ పరిస్థితిలో ఉన్నవారైనా సరే అందరికీ ఉపశమనం కలిగించేది ఏదైనా ఈ ప్రపంచంలో ఉండే తత్వం ఉంది అని అంటే అది రామకథ మాత్రమే. దానికి భాషల అవసరం లేదండి, భాషల అవసరం లేదు. రాముడి యొక్క చరిత్ర, కృష్ణుడి యొక్క చరిత్ర మనసుకి, ఆత్మకు సంబంధించినది కథ కదండి. కాబట్టి ఎప్పుడైతే ఆ రాముడి యొక్క చరిత్రను హనుమ చెప్పటం ప్రారంభం చేశారో సీతమ్మ తల్లి ఇలా ముడి వేసుకుంటున్నది, ఒకసారి వదిలేసింది అన్నమాట. ఆశ్చర్యంతో వింటూ ఉన్నది, ఏం చెప్తున్నాడు హనుమ. అలా రాముడి యొక్క వైభవం మొత్తం చెప్పాక ఒక చిన్ని స్వరూపంతో అలా చూస్తూ ఉన్నాడు, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. అప్పుడే రావణాసురుడు ప్రొద్దున్నే సీతమ్మ తల్లి దగ్గరికి వస్తాడు. వచ్చి, ఏ సీత, నీ గడువు ముగిసిపోతూ ఉన్నది, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సరెండర్ అవ్వు అనగానే రావణాసురుడు రాగానే సీతమ్మ తల్లి ఒక గడ్డిపోచని తీసి రావణాసురుడు ముందు పెట్టేశాడు. సీతమ్మ తల్లి ఎందుకు ఈ గడ్డిపోచని రావణాసురుడు ముందు పెట్టింది అనే దానికి మన ఆచార్యులు 10-13 కారణాలు చెప్తారు. కేవలం గడ్డిపోచని ఎందుకు పెట్టింది సీతమ్మ తల్లి అని ఒక కారణం ఏంటో తెలుసా అండి, స్త్రీల పట్ల అసభ్యమైన ప్రస్తావన కలిగిన వారు పశువుతో సమానము. కాబట్టి రావణాసురుడు అంత పెద్ద రాజు వచ్చినా సరే, ఒరే నువ్వు పశువుతో సమానం రా, నువ్వు తినవలసింది గడ్డి అనే ఒక గడ్డిపోచ అక్కడ పెట్టింది అనమాట. అందుకే మన నీతికారులు చెప్తారు, మాతృవత్ పరదారేషు, మన యొక్క భార్య తప్ప మిగతా వారందరినీ కూడా ఒక మాతృ స్వభావంతో చూడవలసిన అవసరం ఉన్నది. ఇది అందరం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం అండి. మనం ఎప్పుడైనా సినిమాల గురించి మాట్లాడితే చాలా మంది అడుగుతారు, మీకు సినిమాల వాళ్ళకి ఏదైనా
గొడవ అయిందా అండి అని అంటారన్నమాట. మాకేం గొడవ ఉంటుందండి వాళ్ళతో? ఒకటే ఒక బాధ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, మన యొక్క మంచి స్వభావములన్నిటినీ కూడా మార్చివేస్తారు. వాటిని పాడు చేసి మన లోపలుండే ఆల్రెడీ మనమైన పెద్ద గొప్ప మహానుభావులు తపస్సులా అండి. మన హృదయంలో ఏది ఉందో మనం ఏం మాట్లాడినా సరే భగవంతుడికి తెలుసు, మనకి తెలుసు మనం ఇలాంటి వాళ్ళం. అటువంటి చెత్తలో ఇంకొద్దిగా చెత్త యాడ్ చేసుకోవటం ఎందుకండి? కాబట్టి చాలామంది ప్రవచనకర్తలని చూసి ఎందుకు వాళ్ళు ఇలా వేస్తున్నారు, కొంతమంది మాలలు ఎందుకు వేసుకుంటున్నారు, వాళ్ళు ఆసనం పైన ఎందుకు కూర్చుంటున్నారు, వారు కార్లలో ఎందుకు వెళ్తున్నారు, ప్రభుపాదులు వారిని అడిగారు మీరు సన్యాసి అయ్యుండి ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నారు అని అంటే, మాకు ఫ్లైట్ కాదు మాకు ఒక జెట్ ప్లేన్ కావాలి, ఎందుకంటే అంత ఫాస్ట్గా జనాలు నరకంలోకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కాపాడడానికి అన్నారు. ఒక ఆధ్యాత్మికవేత్త దగ్గర ఏదన్నా చూసారనుకోండి అందరికీ సుక్కు అంటుంది అన్నమాట. అదే ఒక భౌతికమైన విషయం అందరినీ పాడు చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు చాలా గ్రేట్ అండి, వాడు ఇలా తిరుగుతున్నారండి, అలా వెళ్తున్నారండి అని అనుకుంటుంటాం. ఎంత ఎంత మోసంలో బతుకుతున్నాం మన అందరం కూడా ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలండి. ఇప్పుడు ముందు వస్తుంది ఆ సినిమాల ప్రస్తావన, చెప్తాను నేను మళ్ళీ మీకు. అయితే ఒక గడ్డిపోచ ఆ రావణాసురుడు ముందు పెట్టడం వల్ల నువ్వు ఒక పశువుతో సమానం అయ్యా, నీకు కావాల్సింది ఈ గడ్డిపోచనే. ఇంకొక కారణం ఏంటో తెలుసా అండి, నా రాముడు వస్తున్నాడు, నా రాముడు వచ్చాక నువ్వు ఇంత గర్విస్తున్న ఈ సువర్ణ లంక ఏది మిగలదు, అందుకోసం ఈ గడ్డిని తీసుకొని ఒక కుటీరాన్ని కట్టుకో, అందులో గుడిసెలో ఉండురా నువ్వు రావణాసురుడా అని ఒక గడ్డిపోచని రావణుడు ముందు పెట్టింది సీతమ్మ తల్లి. ఇంకో కారణం చెప్తారండి, ఎప్పుడు కూడా పరపురుషుడితో డైరెక్ట్గా మనం మాట్లాడకూడదు అనే ఒక భావనతో సీతమ్మ తల్లి ఒక గడ్డిపోచను అడ్డంగా పెట్టుకొని రావణుడితో మాట్లాడింది. ఇంకొక కారణం చెప్తారండి, రాముడికి గడ్డిపోచ చాలు. కాకాసురుడు అనే ఒక అసురుడు సీతమ్మ తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు ఒక గడ్డిపోచను తీసుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేశాడు రామచంద్రమూర్తి. కేవలం ఈ గడ్డిపోచ సరిపోతుంది రావణ నిన్ను హతం చేయడానికి, రావణాసురుడికి రామచంద్రమూర్తికి అని తెలియజెప్పడానికి ఒక గడ్డిపోచ ముందు పెట్టింది అని మన ఆచార్యులు ఎన్నో కారణాలు దాని గురించి ప్రస్తావన చేస్తారు. ఇవన్నీ చెప్పాక అక్కడ ఉండే వాళ్ళు రాక్షసులందరికీ చెప్తారు, సీతమ్మ తల్లిని ఎలాగైనా కన్విన్స్ చేయండి అని వాడు వెళ్ళిపోతే దాని తర్వాత అక్కడ ఉండే రాక్షసులందరూ కూడా సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకుంటావా లేదా, లేకపోతే నిన్ను వండేస్తాము, నేను నీ చేతులను తింటాను, నేను నీ కడుపులో ఉండేవి తింటాను, నేను నీ గుండెకాయని తింటాను, నేను నీ కళ్ళని తింటాను అని ఒక్కొక్కటి సీతమ్మ తల్లికి చెప్తుంటే ఎంత బాధ కలుగుతుందో ఒకసారి మనం ఆలోచన చేయండి. మనం ఎప్పుడైనా ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు అండి మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జనాలు మనల్ని ఎన్నో మాటలు అంటూ ఉంటారు, అది మనకి బాధకాలు కూడా ఉంటుందండి. కానీ మనం ఓపిక పట్టాలి, ఎందుకంటే ఈ ప్రపంచం యొక్క నైజం అటువంటి. ఇప్పుడు త్రిజట అనే ఒక ఆవిడ వస్తుంది, ఆవిడ చెప్తుంది ఏమనకండి సీతమ్మ తల్లిని, ఎందుకంటే నాకు ఒక కళ వచ్చింది, అందులో రావణాసురుడు హతమయ్యాడని రామచంద్రమూర్తి చక్కగా ఒక ఏనుగు పైన సీతమ్మ తల్లిని తీసుకెళ్తున్న దృశ్యాన్ని నేను చూశాను, జాగ్రత్తగా ఉండండి, సీతమ్మ తల్లిని ఇబ్బంది పెడితే మీకే నష్టము అని చెప్తే వీళ్ళందరూ భయపడిపోయారు, కంగారు వచ్చేసింది. ఏం చేశారో తెలుసా అండి, బాగా సురాపానం చేసి పడుకున్నారు. రాక్షసులకి ఒక అలవాటు అన్నమాట, ఏ కంగారు వచ్చినా ఏ భయం వచ్చినా సరే పానం చేయడం, నిద్రపోవడం. ఎందుకు అనంటే ఒక భౌతికమైన తామసిక రాజసిక స్వభావం ఎప్పుడైతే మనకు ఉంటుందో అండి, ఒక కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని మనసుతో ఆలోచింపజేయదు. మనసు ఏమనిపిస్తుందో తెలుసా అండి, ఆ కష్టం మర్చిపోవడానికి ఏదైనా ఉపశమనం, ఎక్స్టర్నల్ ఉపశమనం ఉంటే సరిపోతుంది, ఆ కష్టం మర్చిపోతాము, ఆ కొద్ది క్షణాలకైనా మేము ఆనందంగా ఉంటాము అని మనం అనుకోవచ్చు. అలా రాజసీక తామసిక ప్రవృత్తి మనల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, భయం వేసింది, కంగారు వేసింది, ఇబ్బంది కలిగింది. ఈ ప్రపంచంలో చాలా మందికి ఉపశమనం ఏంటో తెలుసా అండి, ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకోండి, చాలాసార్లు మేము ఎక్స్పీరియన్స్ చేశాం, చాలా కంగారు ఉందండి, చాలా బాధలో ఉంది, పడుకో తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు. మనం పడుకుంటే ప్రాబ్లం ఎలా పోతుందండి, పడుకుంటేనా సరే మర్చిపోతాము అనే భావన కలుగుతుంది. కానీ ప్రొద్దున కళ్ళు తెరిచాక అదే ప్రాబ్లం కదండి, అదే విషయం మనకు కనిపిస్తుంది కదండి. కాబట్టి ఏ టెంపరీ
ఒక సొల్యూషన్ మన కష్టాలను నివృత్తి చెయ్యలేదు. కేవలం ఏకైక మార్గం ఏదైనా మన కష్టాలకు, మన మానసిక రుగ్మతలకు కావాల్సిన ఒక మందు కానీ అది ఉంది అని అంటే అది భగవంతుడి యొక్క నామము మాత్రమే. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్నాస్తైవ నాస్తైవ నాస్తైవ గతిరన్యథ. ఇంకొక మార్గమే లేదండి. అందుకే మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనం జపం చేసుకుంటామో, ఎప్పుడైతే మనం చక్కగా భగవంతుడిని ఆరాధన చేసుకుంటామో, భగవంతుడి యొక్క సంకీర్తన చేసుకుంటామో, ఎందుకు ఇది ఎంత మీకు ప్రవచన మార్గంగా మీరు విన్నా సరే అండి, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయలేరండి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు పూర్ణాలు, పాయసం ఇవన్నీ మధ్యాహ్నం పూట పెట్టారని, ఇప్పుడు మీకు ప్రసాదం ఏముంటుందో మాకు తెలియదు, కానీ మంచి ప్రసాదమే పెడతారు. ఇప్పుడు ప్రసాదం అయిపోయాక, ఇప్పుడు మా ప్రవచనం అయిపోయాక, కీర్తన అయిపోయాక, ఈరోజు డిన్నర్ ప్రసాదాన్ని మేము స్క్రీన్ పైన చూపించబోతున్నాం, అందరు చూడండి అని అన్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? బాగుందండి, ఎక్కడి నుంచి దారి చెప్తే కొద్దిగా వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం. తీసుకోవాల్సిన పానం చేయండి నేత్రాల ద్వారా. ఈరోజు దర్శనం మాత్రమే ప్రసాదాన్ని అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? రండి, ఈ బ్యాండ్ మీ దగ్గర పెట్టుకోండి, మేము వెళ్ళొస్తాము. బ్యాండ్ వేసుకున్నది ఎందుకండి? అందరూ బ్యాండ్ వేసుకోకపోతే ప్రసాదాలు పెట్టామనగానే అందరూ దాన్ని బిగించేసుకున్నారనమాట ఆ రోజు. లేకపోతే అందరు చేతిలో పట్టుకున్నారు, ఒకవైపు ఇక్కడ ఒకవైపు ఇక్కడ, కొంతమంది పర్సులలో పెట్టేసుకున్నారు. కానీ మన ప్రశాంత్ ప్రభ అనౌన్స్ చేశారు, ప్రసాదం వైపు చూపించాలి అనగానే వెంటనే చేసేసుకొని టక్ 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 అని పెట్టేసుకున్నారు. ఎందుకు? మనకి భగవత్ ప్రసాదాన్ని మనం పొందాలి, ఆ భగవత్ ప్రసాదాన్ని మనం అనుభవించాలి అనే ఒక కోరికతో కదండి. ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు దాని యొక్క రుచి ఏంటో మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మందుని వేసుకుంటామో అప్పుడు మనకి తీరుస్తుంది. అంతేకాని మెడిసిన్స్ అన్నీ ఇక్కడ పెట్టుకొని రోజు దర్శనం చేసుకున్నారనుకోని ఏమవుతుందండి? తగ్గుతుందా మన యొక్క రుగ్మత? అలానే భగవన్నామాన్ని జపం చేయటం మనం ప్రారంభం చేయాలి. ఆధ్యాత్మికమైన ఒక మార్గంలో మనం ప్రయాణం చేయటం ప్రారంభిస్తే కదా ఇది ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందో తెలిసేది. అలా ఉపశమనం కలిగింది అని అనుకుంటున్నారు కాబట్టి మీరందరూ ఈరోజు ఉన్నారు ఇక్కడ, అవునా కాదా చెప్పండి? ఎందువల్ల? మీరు కేవలం వినటమే కాదు, విన్న విషయాలను అర్థం చేసుకున్నారు. కేవలం అర్థం చేసుకోవటమే కాదు, అర్థం చేసుకున్న విషయాలను ఆచరించారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ చేరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో నెలల నుంచి, సుమారుగా ఒక సంవత్సరం నుంచి మనందరం జూమ్లో ప్రతిరోజు ప్రొద్దున పూట కలుసుకుంటూ భగవద్ విశేషాలన్నీ కూడా చర్చ చేసుకుంటూ, మేము మొట్టమొదటి ప్రవచనం చెప్పిన రోజున 70 మంది ఆ ప్రవచనంలో ఉన్నారు. ఆ రామాయణం చెప్పాం. ఫస్ట్ టైం మనం ప్రవచనాలు చెప్పటం ప్రారంభం చేసినాం. అలా ప్రారంభమైన మన యొక్క ధర్మ ప్రచార సేవ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల ప్రతిరోజు కూడా ఇప్పుడు 1000 మందికి కూడా సరిపోవట్లేదు మన జూమ్. 1000 మంది జాయిన్ అయ్యాక కూడా మనకి ఫోన్ కాల్ వస్తున్నాయి. ఇక్కడ కొంతమంది ఇంకా కొద్దిగా పెంచండి, మేము కూడా వినాలనుకుంటున్నాము అని. ఇదంతా ఎవరి గొప్పతనమో తెలుసా అండి? కొద్దిగా వెనకాల దర్శనం చేస్తే మీకు కనిపిస్తారు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప మనందరి పైన ఉన్నది. కాబట్టి ఇంత చక్కగా మనము ఆ భగవంతుడి యొక్క విశేషాలను మాట్లాడుకోగలుగుతున్నాం. ఏదో చెప్తున్నాం వింటున్నాం అనే భావన మనకెప్పుడు ఉండదండి. మనం బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్టంతి చ రమంతి చ. ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నాం, మనకి తెలిసిన విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. మన జీవితంలో ఎప్పుడు కూడా టెంపరీ సొల్యూషన్స్కి మనం వెళ్ళకూడదండి. ఎప్పుడైనా సరే మనం పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని మనం ఆలోచించాలి. అందుకే భక్తులు ఎప్పుడు కూడా మాకు ఈ విషయం చెప్తుంటారు. మీ అందరికీ కూడా ఈ సూచన వస్తూ ఉంటుంది. ఏమంటారంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోకండి అని అంటూ ఉంటారు. విన్నారా మీరండి ఈ విషయం? మీకు ఏదన్నా అయితూ ఉండగానే వెంటనే మీరు మెడిసిన్ వాడకండి. అలోపతిది మెల్లగా క్యూర్ అయినా సరే ఆయుర్వేదం వేసుకోండి, హోమియోపతి వాడండి, కొద్దిగా టైం పట్టినా సరే అది న్యాచురల్గా క్యూర్ అవుతుంది అని అంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఏ భౌతికమైన విషయాన్నైనా సరే మన యొక్క కష్టాల కోసం తీర్చడానికి మనం ఆపాదన చేసుకుంటే అది ఈ పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టే.
అది ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేయదు, మనకి తెలియకుండా మాత్రమే చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆశ్రయిస్తామో, భాగవతోత్తములను శ్రద్ధగా సేవిస్తామో, అప్పుడు మాత్రమే నిజమైన ఉపశమనం అనేది మనకు కలుగుతుంది. ఆ విశేషాన్ని మనందరికీ అర్థమయ్యే విధంగా శ్రీల ప్రభుపాదుల వారు తమ యొక్క పుస్తకాల్లో ప్రస్తావన చేశారు. శ్రీమద్ భగవద్గీత యథాతథ ఈ పుస్తకం ఎటువంటిది అనంటే, ఎటువంటి మనిషినైనా సరే మార్చగలిగే స్వభావం ఈ పుస్తకంలో ఉందండి. ఆ తత్వాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఇందులో నిక్షిప్తం చేశారు. మేము ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ మేము ఒక భక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. అయితే ఆ మాతాజీ పంజాబ్ చెందినవారు అనమాట. వారు చాలా చక్కగా ప్రసాదం చేసి మాకు స్వామికి నివేదన చేసి మా దగ్గర పెడితే, మేము మాటల్లో అమ్మ మీరు ఏం చేస్తారు, మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం చేస్తుంటారు అంటే, మేము ఒక సంస్కృత్ ప్రొఫెసర్ని యూనివర్సిటీలో అని చెప్పారు. చాలా సంతోషం అండి, మీరు సంస్కృతం ఎప్పుడు నేర్చుకున్నారు అంటే, చిన్నప్పటి నుంచి సంస్కృతం చదువుకున్నామండి, మేము సంస్కృతంలో పిహెచ్డి చేసామండి అన్నారు. ఏ సబ్జెక్ట్ పైన పిహెచ్డి చేశారమ్మా మీరు సంస్కృతంలో అని అంటే, నాస్తికవాదం పైన సంస్కృతంలో పిహెచ్డి చేశాను అని అన్నారన్నమాట. అమ్మో, అయితే కొద్దిగా తక్కువ జాగ్రత్తగా మాట్లాడాలి వీళ్ళ ముందు. కానీ ఇప్పుడు చూస్తే బొట్టు పెట్టుకున్నారు, మాల వేసుకున్నారు, ఆ భగవంతుడికి నివేదన చేస్తున్నారు. ఇదేంటప్ప, నాస్తికవాదం పైన, భగవంతుడు లేడు అనే ఒక తత్వం పైన సంస్కృతంలో పిహెచ్డి చేసిన ఆవిడ ఇప్పుడు భక్తురాలుగా ఎలా మారావమ్మా నువ్వు అని అంటే, ఏం లేదండి, మా వారు ఫస్ట్ ఈ భక్తి మార్గంలోకి వచ్చారు. మా ఫస్ట్ ప్రీచర్, నేను నా పిహెచ్డీని అంతా ప్రీచింగ్ చేసింది మా వారిపైనే. ఆల్మోస్ట్ అలా ఇంకా నాస్తికుడు అవ్వబోతున్నాడు అనే క్షణంలో హరే కృష్ణ భక్తులు ఎవరో పట్టేసుకున్నారు. పాపం ఆయనంటే ఎంత భయపడేవారు మాతాజీకి అనంటే, బ్యాగులో జపమాల పెట్టుకొని జపం చేస్తూ వచ్చేవారు. ఆయన జపం చేయటం ప్రారంభం చేసిన సంవత్సరన్నరం వరకు కూడా ఈయన అసలు జపం చేస్తారని తెలియదట. అంత జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా. అంత జాగ్రత్తగా జపం చేసుకుంటూ వచ్చేవారట. తర్వాత ఒకరోజు జపమాల బయటకు వచ్చిందట. రూమ్ చదువుతూ ఉంటే, బ్యాగ్ చదువుతూ ఉంటే, ఏయ్ నువ్వెందుకు జపం చేస్తున్నావు, ఎవరు చేయమన్నాను నేను జపము అంటే, ఏదో బై మిస్టేక్ వచ్చేసింది అని అన్నారు. అయితే వీరెళ్ళి భక్తులను అడిగారట, అమ్మ మాకు పెద్ద ఆపద ఉంది ఇంట్లో, మరి మేము ఏం చెయ్యాలి, మా గురువుగారు మమ్మల్ని కొద్దిగా ఆక్షేపిస్తూ ఉంటారు ఇలా మనం జపం చేస్తే, మరి ఏం చేయాలి మేము అని అంటే, మీరు ఏం చేయకండి, ఈ యొక్క పుస్తకం తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టండి అని అంటే, వారు ఒక భగవద్గీత యథాతథాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడకుండా వాళ్ళ బెడ్రూమ్ పక్కన ఉండే ఒక టేబుల్ పైన ఈ పుస్తకాన్ని అలా పెట్టేసి వెళ్ళిపోయారు. అయితే ఈ మాతాజీ వీళ్ళ గురువు గారు అలా ఏదో సీరియల్లో ఏదో చూస్తూ ఉన్నారట. మధ్యలో కరెంటు పోయింది అనేసరికి పాపం వాడికి చాలా బోర్ కొట్టిందట. ఇలా చూస్తునేసరికి ఒక టేబుల్ పైన ఈ పుస్తకం కలిగింది. సరే కరెంట్ వచ్చే లోపలైనా సరే ఒకసారి ఏం చేస్తుందో ఈ పుస్తకంలో చదువుదాము అని ఒక పేజ్ ఓపెన్ చేసి చదవటం ప్రారంభం చేస్తే కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, కరెంట్ వచ్చింది, ఏమీ తెలియకుండా 9 గంటలు ఒకటే ఏకతాటంగా ఈ పుస్తకాన్ని చదవటం ప్రారంభం చేశారట. చదవటం ప్రారంభం చేసి ఈ పుస్తకాన్ని ఇలా మూసి పక్కన పెట్టంగానే వాళ్ళ శిష్యుడు వచ్చేసారట. వారు రాగానే, అయ్యా ఈ పుస్తకం రాసిన వారి యొక్క ఫోటో నాకు కావాలి అని తీసుకొని వాళ్ళ బెడ్రూమ్లో అభయచనారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఫోటో, మొట్టమొదటి ఆధ్యాత్మిక వ్యక్తి భగవంతుడి కంటే ముందు వాళ్ళ ఇంట్లో ఎవరైనా వచ్చారు అని అంటే ప్రభుపాదుల వారి యొక్క ఫోటో అక్కడ అలా పెట్టుకున్నారట. రోజు వారు వెళ్ళిపోగానే ఆఫీస్లో భగవద్గీత చదవటం ప్రారంభం చేశారట. కేవలం కొన్ని నెలల సమయంలోనే ఆవిడ కూడా ఓ భక్తురాలుగా మారిపోయారు. ఎవరి యొక్క వైభవం అండి అది? శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వైభవం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవం, భగవద్గీత యొక్క వైభవం. మారాలి అని ఆలోచన ఉన్న వారందరూ చేయవలసినది శ్రవణం, వినయం. నాకు చాలా తెలుసు అనే అహంకారాన్ని విడి నేను తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఉద్ధరింపబడతారు అనే ఒక నిదర్శనం మనకు కనపడుతుంది. అలా హనుమ సీతమ్మ తల్లి బాధపడుతూ ఉంటే చూసిన హనుమ, రామ వైభవాన్ని చెప్తూ ఉన్న హనుమ కిందికి దిగాక సీతమ్మ తల్లితో ఏమి మాట్లాడారు, సీతమ్మ తల్లి ఏమని చెప్పింది హనుమకి, అసలు హనుమ ఏమి చేశారు, తిరిగి రామచంద్రమూర్తికి వెళ్ళి ఏం చెప్పారు
రాముడు ఎలా రెసిప్రోకేట్ చేశారో హనుమతో అనే విషయాలన్నింటినీ కూడా రేపు మనం శ్రవణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సీతారామచంద్ర భగవాన్ కీ, పవన సుత హనుమాన్ కీ, जगद्गुरु श्रील प्रभुपाद की, अनंत कोटि వైష్ణవ భక్త బృంద की. రేపటి రోజున కొన్ని కార్యక్రమాలు, విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకసారి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. రేపు ప్రొద్దున మనం 5 గంటలకి మంగళారతితో ప్రారంభం అవుతుంది. మంగళారతి పూర్తయిపోయాక స్వామివారి యొక్క నృసింహారతి, తులసి ఆరాధన, దాని తర్వాత మనందరం జపం చేసుకుంటాం. జపం పూర్తయిపోయాక